జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆదిలాబాద్ లో ఆర్టీసీ ఉద్యోగులు శనివారం విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా డిపో ఎదుట టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం నృత్యాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించడంపై హర్షం వ్యక్తం చేశారు. సమ్మె సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశంలో చరిత్రాత్మక నిర్ణయం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్న 29 చట్టాలని మరి రద్దు చేసి 4 కోళ్ళని తీసుకొచ్చి కార్మికులకు మాట్లాడే హక్కు లేకుండా చేసిన శుభ సందర్భంన అన్ని కార్మిక సంఘాలు ఏదైతే 38,000 మంది దాదాపు అందరినీ కూడా జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వంలో విలీనం చేయబడతా ఉన్నారు. 11 పిఆర్సీ అదేవిధంగా కార్మిక యూనియన్లకు ఈ ఆర్టీసీల మాట్లాడే హక్కు కల్పించేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉన్నది. ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 55 రోజులు సమ్మె చేసినా కూడా స్పందించలేదు. మరి ఏమైనా సమ్మె చేస్తే అది సెల్ఫ్ డిక్లరేషన్ అన్నట్టు నేను ఉద్యోగం ఉంటలేనని. అదేవిధంగా 38 మంది చనిపోయిండు, అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి ఈ ఆర్టీసీ సమ్మెకు మద్దతు కానీ మాట్లాడడం కానీ ఈ బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదని చెప్తా ఉన్నా. కాబోయే రోజులలో మీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ దేశంలో 250 పరిశ్రమలని మూసేసి కోట్లాది మందికి ఉపాధి దూరం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన అవసరం ఉన్నది. జరిగింది. అలాగే 2 పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 2న ప్రభుత్వం విలీనం చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో మేము విలీనం అవుతున్నామంటే మా జన్యం దయనీయమైనట్టే. మాకు ఆర్టీసీని కాపాడిన చరిత్ర కాంగ్రెస్కే ఉంది. కాంగ్రెస్ ఏదైతే నిధులతోని మేము ఇప్పటివరకు బతికి బయట కట్టినామంటే కాంగ్రెస్ నిధులతోనే. దాని తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వము మా ఆర్టీసీకి ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మమ్మల్ని విలీనం చేయడం ఇది చిరకాలం ఉండే. ఈరోజు సమ్మె స్టార్ట్ అయిన 3 రోజులకు శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది. ఆ శంకర్ గౌడ్ ఆత్మఘోష వాళ్ళ మనుషులకు వచ్చి వీళ్ళు తెలంగాణ ఇవ్వాలన్న ఆవేశం ఆయన కలిగింది కాబట్టి తెలంగాణ ఇచ్చిండ్రు తప్ప వాళ్ళు స్వస్థంగా ఇవ్వాలన్న ఆలోచన లేకుండా వాళ్ళు ఇప్పటికీ ఈయన ఆత్మ సంతించాలా, వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఏదేమైనా కానీ ప్రతి ఒక్క కార్మికులది ఇక్కడ ఉన్న జేఏసీది అందరిది కృషి ఉంది. ఏ ఒక్కరిది కూడా కాదు, ప్రతి ఒక్కరు కృషి చేసి